ఓం హర హర మహదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. కార్తీక పురాణం 13వ అధ్యాయం. కన్యాదాన ఫలం. ఓ జనక చక్రవర్తి, కార్తీక మాసములో ఇంకనూ ఈ విధముగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి. వాటిని వివరించెదను, సావధానుడివై ఆలకింపుము. కార్తీక మాసములో నదీ స్నానం ముఖ్యం. దానికంటే ఒక బ్రాహ్మణునికి కుమారునికి ఉపనయనం చేయుట ముఖ్యము. ఒకవేళ ఉపనయనముకు అగు ఖర్చు అంతయు భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు, దక్షిణ తాంబూలాలు సంభావనతో తృప్తిపరిచను ఫలము కలుగును. ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణునికి బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసి ఉన్నను ఆ పాపములన్నీ పోవును. ఎన్ని నూతులు తటాకములను త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు. అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం. కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించిటియేగాక తన పితృదేవతలను కూడా తరింపచేసిన వాడగును. ఇందులోకి ఒక ఇతిహాసం గలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము. సువీర చరిత్రము. ద్వాపరయుగములో వంగదేశములో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడను ఒక రాజు ఉండెను. అతనికి రూపవతి అను భార్య కలదు. ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడయి భార్యతో అరణ్యమునకు పారిపోయి దీనహీనుడై నర్మదా నదీ తీరమందొక పర్ణశాలను నిర్మించుకొని కందమూల ఫలాదులను భక్షించుచు కాలం గడుపుచుండెను. కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను. ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుచుండిరి. క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికను ఆహారాది సదుపాయము సరిగా లేనప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నొందుచు అతి గారాభముతో పెరుగుచుండెను. ఆమె చూచువారులకు కనులు పండువుగా, ముద్దులకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను. దినములు గడిచిన కొలిది బాలికకు నిండు యవ్వన దశ వచ్చెను. ఒక దినము వానప్రస్థుని కుమారుడిగా బాలికను గాంచి ఆమె అందచందములకు పరవశుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను. అందులకు ఆ రాజా, ఓ ముని పుత్ర, ప్రస్తుతం నేను కడు భేదస్థితిలో ఉన్నాను. అష్టదరిద్రములు అనుభవించుచున్నాను. మా కష్టములు తొలగుటకు గాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెని ఇచ్చి పెండ్లు చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైస అయినను లేకపోవటితే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరును గూర్చి ఘోర తపమాభరించి కుబేరును మెప్పించి తన పాత్ర సంపాదించును. రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను. అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను. సువీరుడు మునికుమారుడికిచ్చిన ధనపాత్రను తీసుకొని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను. అటుల కొంతకాలం జరిగిన తరువాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను. ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను. ఒకనొక సాధు పొంగవుడు తపతీ నది తీరమునందు నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలోనున్న సువీరుని కలుసుకొని, ఓయి, నీవెవ్వడవు? నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వానివలే నున్నావు. నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు, మహానుభావ, నేను వంగదేశమునకు నేలుచుండెడిది. సువీరుడను రాజును. నా రాజ్యమునకు శత్రువులు ఆక్రమించుటచే భార్యాసమేతంగా ఈ అడవిలో నివసించుచున్నాను. దరిద్రము కంటే కష్టమేదనియూ లేదు. పుత్రశోకం కంటే గొప్ప దుఃఖం లేదు. అటులనే భార్య వియోగం కంటే గొప్ప సంతానం మరొకటి లేదు. అందుచే రాజ్యభ్రష్టుడని అయినందున ఈ అడవిలో సకుటుంబంగా బ్రతుకుచున్నాను. నాకు 2 కుమార్తెలు. అందు మొదటి కుమార్తెను ఒక మును పుత్రికనికిచ్చి
వాని వద్ద కొంత ధనం పుచ్చుకొంటిని. దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా, ఓ రాజా, నీవు ఎంతటి దరిద్రుడివైనను ధర్మసూక్ష్మము లాలోచింపక కన్య నమ్ముకొంటివి. కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి. కన్యను విక్రయించిన వారు అసిపత్రవన మనుభవించక అనుభవింతురు. ఆ ద్రవ్యములతో దేవముని పితృదేవత ప్రీత్యర్థమే ఏ వ్రతము చేసినను వారు నశింతురు. అదీను గాక కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపింతురు. అటులనే కన్యను ధనమిచ్చుకొని పెండ్లాడిన వారు చేయి గృహస్థ ధర్మములు వ్యర్థమొకటియేగాక అతడు మహానరకం అనుభవించును. కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తం లేదని పెద్దలు వక్కానించియే ఉన్నారు. కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాసార సంపన్నగు ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము. అటులు చేసిన ఎడల గంగాస్నాన మరణించిన ఫలం, అశ్వమేధయాగం చేసిన ఫలమును పొందుటియేగాక మొదటి కన్యకు అమ్మిన దాని పాపఫలం కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా, అందుక రాజు చిరునవ్వు నవ్వి, ఓ మునివర్య, దేహసుఖం కంటే దానధర్మముల వలన వచ్చిన ఫలం ఎక్కువ. తాను బ్రతికుండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చేది ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడ విడువమంటారా? ధనం బంగారం కలవారే ప్రస్తుతం లోకంలో రాణింపగలరు. కానీ ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమయ్యున్న వారిని లోకం గుర్తిస్తుందా, గౌరవిస్తుందా? ఐహిక సుఖములే గొప్ప సుఖములు కానా? నా రెండవ కుమార్తెని కూడా నేను అడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును, కానీ కన్యాదానం మాత్రం చేయును అని నిక్కచ్చిగా నుడివెను. ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను. మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను. వెంటనే యమభటులు వచ్చి వానిని తీసుకొని పోయి యమలోకములో ఆసిపరత్ర వనమను నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి. సువీరిని పూర్వీకుడైన శృతకీర్తయను రాజు ధర్మయుక్తంగా ప్రజలనులా పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సర్వసౌఖ్యములు అనుభవించుచుండెను. సువీరుడు చేసిన కన్యా విక్రయం వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరులు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి. అంతటా శృతకీర్తి నేనెరుగున్నంత వరకు ఇతరులకు ఉపకారం చేసి దానధర్మాదులు యజ్ఞయాగాదులు అనురించి ఉన్నాను. నాకీ దుర్గతి ఏల కలిగే అని మనమునందుకొని నిండు కొలువు దీరియున్న యమధర్మరాజుని కడకేగి నమస్కరించి, ప్రభు, నీవు సర్వజ్ఞుడువు, ధర్మమూర్తివి, బుద్ధిశాలివి, ప్రాణకోటినంతను సమంగా జూచుచుందువు. నేనన్నడూ ఏ పాపం చేసి ఉండలేదు. నన్ను స్వర్గములోకం నుండి నరకమునకు డేట్కొని వచ్చుటకు కారణమేమి? సెలవిండు అని ప్రాధేయపడును. అంత యమధర్మరాజు శృతకీర్తిని గాంచి, శృతకీర్తి, నీవు న్యాయమూర్తివి, ధర్మజ్ఞుడవు, నీవెటువంటి దురాచారములు చేసి ఉండలేదు. అయినా నేమి, నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠపుత్రికను ధనమును కాశించి అమ్ముకొనెను. కన్య అమ్ముకునేవారి పూర్వీకులు ఇటు 3 తరముల వారు అటు 3 తరముల వారును వారెంతటి పుణ్య పురుషులైనను నరకం అనుభవించటియేగాక నీచజన్మలెత్తవలసి యుండును. నీవు పుణ్యాత్ముడైనను ధర్మాత్ముడైనను నెరుగునగాక నీకొక ఉపాయము చెప్పెదను. నీ వంశీయుడగు సువీరునకు మరి ఒక కుమార్తె కలదు. ఆమె నర్మదా నదీ తీరమున తన తల్లి వద్ద పెరుగుచున్నది. నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరం దాల్చి అచటికి పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడునగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానం చేయించుచు అటుల చేసిన ఎడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగుణములు కూడా స్వర్గలోకమునకు ఎగుదురు. కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును. పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానం చేసినను లేక విధి విధానముగా ఆబోతును వివాహం అనర్చినను కన్యాదాన ఫలమొచ్చును.
కనుక నీవు వెంటనే భూలోకమునకు కేగి నేను తెలిపినట్లా చేసితివని ఆ ధర్మకార్యమును వలన నీ పితృగణం తరింతురు. పోయి రమ్ము అని పలికెను. శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకొని నర్మదా తీరమున ఒక పర్ణకుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన వివాహం చేసెను. అటుల కన్యాదానం చేయుట వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములోనున్న పితృదేవతలను కలుసుకొనును. కన్యాదానం వలన మహాపాపములు కూడా నాశనమగును. వివాహ విషయములో వారికి మాట సహాయం చేసినను పుణ్యం కలుగును. కార్తీక మాసమున కన్యాదానం చేయవలెనను దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యం పొందును. శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపినవాడు శాశ్వత నరకము కేగును. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాహాత్య మండలి త్రయోదశాధ్యాయ సమాప్తం.